నమస్కారం, 9 న్యూస్ కి స్వాగతం. నందిగామ పట్టణం మొన్న కురిసిన భారీ వర్షాలకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. మున్నేరు పొంగడం వలన నందిగామ పట్టణంలో హరిజనవాడ పెద్ద మసీదు వెనకాల ఉన్న కుమ్మరివారి వీధి ముంపు గురైన ప్రాంతంలో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ. వరదలు పట్టణాలను వీధులను ముంచెత్తిన వేళ పేదలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలని విజయవాడ, ముంబై కాలనీలు, పైప్ లైన్లు, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్ వరద బాధితులకు ప్రభుత్వం భరోసాని, ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఎవరైతే ఇళ్లను పోగొట్టుకున్నారో వాళ్లకి తిరిగి ముంపున గురయ్యే ప్రాంతాలు కాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కట్టి ఇవ్వాలని, విద్య, వైద్యం అన్ని విధాల వాళ్లకందేలా చూడాలన్నారు సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ. సో ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గడిచిన 48 గంటల నుంచి కొంచెం వరదలు తగ్గుముఖం పట్టాయి. సో ఎక్కడైతే ముంపు ప్రాంతాలకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయో ఆ సందర్భంలో సిపిఐ కార్యదర్శి గారు కె రామకృష్ణ గారు వచ్చారు. ఆ ప్రాంతాల్లో పర్యటించి భరోసా ఇస్తున్నారు. మేము ఉన్నాం, మీకు మీరు అధైర్యపడవద్దు, ప్రభుత్వానికి మేము అన్ని విధాల పోరాడి మీకు సాయం చేస్తామని చెప్తున్నారు. మనతో కె రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన మాట్లాడారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రస్తుతం రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఉంది. విజయవాడ మరీ ముఖ్యంగా, ఎన్టీఆర్ జిల్లా అతలాకుతలం అయిపోయి విజయవాడ మరీ ముఖ్యంగా, అందులో భాగంగా నందిగామ నియోజకవర్గం, నందిగామ పట్టణంలో మీరు పర్యటించిన ఏంగా అసలు మీ యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అడిగే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా? బ్రదర్, ఇవాళ కనీ విని ఎరువని రీతిలో ఈ మునేరు, బుడమేరు వీటి వల్ల పూర్తిగా నష్టపోయాము. అదేవిధంగా కృష్ణానదిలో కూడా ఊహించని స్థాయిలో దాదాపు 11 లక్షల క్యూసెక్లు పైగా ఇవాళ సముద్రంలో నీటిని వదలాల్సి వచ్చింది. గతంలో ఈనాడు కూడా ఇంత తీవ్రమైన పరిస్థితి మన విజయవాడ నగర ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చూడలేదు. మరి ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇంత తీవ్రమైన పరిస్థితి రావడం, అదేవిధంగా అటు కృష్ణా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది, గుంటూరు ఉమ్మడి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉన్నాయి. పోతే పక్కన తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా వారు కూడా దారుణంగా నష్టపోయారు. కాబట్టి మేము కోరుతున్నది ఏమంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక రీతిలో స్పందిస్తూ ఉన్నారు, దాన్ని కాదనడం లేదు. కానీ దేనికైనా రాష్ట్రానికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రైమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా ఇక్కడంతా కూడా వచ్చి ఆయన పర్యటించాలి, ప్రజలతో కలవాలి, నష్టాన్ని బేరీజ్ వేసుకోవాలి, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా సాయం అందించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో అయితే విజయవాడలో పైపుల్ లైన్ కానివ్వండి, సింగ్ నగర్ కానివ్వండి, బాంబే కాలనీ కానివ్వండి, ఇవన్నీ మరీ ముఖ్యంగా అసలు ప్రజలు అల్లాడిపోతున్నారు. భోజనాలకు కానీ మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు. మా వరకు మాకు అందుబాటులో రావట్లేదు. ప్రభుత్వం చూస్తే 40 పైన దాదాపుగా 100 బోట్లు మేము ఏర్పాటు చేసాం. ఏ రకమైనటువంటి సాయం మా దగ్గరికి రాలేదని అక్కడ అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు విన్నారు సార్, మేమంతా నష్టపోయి ఉన్నాం, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని కాపాడమని మహిళలు. మీరు సిపిఐ పార్టీ అంటేనే ధైర్యం, పేదల కోసం పనిచేసేటటువంటి పార్టీ అనేది మీరు అనుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇవాళ బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము, ఏ పార్టీ కూడా రాజకీయం చేయడం సరైనది కాదు. అందరం కలిసికట్టుగా చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తారు. ఓకే, మీరు చేస్తున్నారు, దాన్ని కారణం లేదు, ప్రభుత్వం ముందుకు వచ్చింది, కానీ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, అందరి సహకారం తీసుకోండి, అందరి ద్వారా ఇవాళ ప్రజలకు భరోసా కల్పించాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి జాతీయ విపత్తుగా ప్రకటిస్తే మనకు మరింత సహకారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా ఉంటుంది. ఆ రకంగా వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. ఎందుకంటే ఇవాళ పాపం వాళ్ళు ఉన్న ఇళ్ళు అవన్నీ చూస్తే ఇవి నివాస యోగ్యానికి ఏమాత్రం పనికిరావు. కాబట్టి వాళ్ళందరూ కూడా కొత్తగా నిర్మించి ఇవ్వాలి. ప్రభుత్వం రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ రిక్వెస్ట్, డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మంచిగా స్థలాలు ఇచ్చి ఈ ముంపు ప్రాంతం కాకుండా మంచిగా వాళ్ళందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేయించి ఇవ్వాలి. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ నష్టపోయారు కాబట్టి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. చివరికి వాళ్ళ పుస్తకాలు కూడా పోయినాయి పిల్లలకి. కాబట్టి చదువుకున్న పిల్లలకి అందరికీ పుస్తకాలు ఇవన్నీ కూడా సప్లై చేయాలి. దీంతో ప్రతి కుటుంబానికి 50 కేజీల ధాన్యాన్ని కూడా సరఫరా చేయాలని కోరుతాము. దీనిపైన మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలవబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వీళ్ళందరి యొక్క బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు వారి దృష్టికి చేస్తాం. తద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కూడా సిపిఐగా మా వంతు. ఫైనల్ 2 లక్షలు పెట్టి కార్లో చెప్తున్నారు, ప్రయోజనం లేకుండా పోయింది. బుడమేరు పొంగి పొరులుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి తీవ్రమైనటువంటి నష్టాలు జరిగే అవకాశాలు, వీటిపైన అధికారులతో ఇవాళ కాకుండా రాబోయే రోజుల్లో సిపిఐ పార్టీ ఏమైనా పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయా? అలాంటి అక్రమాలని తొలగించమని అడిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అక్కడ హైడ్రా ఏర్పాటు చేసి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మొత్తం చెరువులంతా కబ్జాల నుంచి కాపాడుతున్నారు. అదే పరిస్థితి ఇక్కడ చేయాలి. బుడమేరుని అందరూ కూడా మీరు ఆక్రమించుకున్నారు కాబట్టి, ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు? అందరూ కూడా పలుకుబడి ఉన్న వాళ్ళే. ఆ పలుకుబడి ఉన్న వాళ్ళే ఆక్రమించుకున్నారు. మీరు తర్వాత మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై లక్షలాది రూపాయలు లంచాలు తిని వాళ్ళందరికీ కూడా లేఅవుట్లకి అంగీకరించారు. ఈరోజు అందుకోసం మీరు దాని శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. గతంలో ఏమంటే పాపం ఎక్కడంటే వర్షాలు ఇవన్నీ వస్తే ఇట్లా పేదవాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, డబ్బున్న వాడికి పెద్దగా ఏమయ్యేది కాదు. ఇవాళేమి వాడు 3 కోట్ల రూపాయలు విల్లా కొంటే ఆ విల్లాలకు కూడా నీళ్ళు వస్తున్నాయి, వాడు కూడా బయటికి పోలేకపోతూ ఉన్నాడు, వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ ఇంట్లోకి రాలేకపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏమంటే అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి ఏమంటే నేను కోరేది ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అనేదేం కాదు, ఇది పిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అందరూ కూడా దీనికి కారకులే. కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా చేయించాలి. దానికి ఎప్పుడైనా సరే నీకు అది సాఫీగా పోవడానికి అవకాశం కల్పించాలి. నువ్వు ఎప్పుడైతే వాటర్కి సాఫీగా పోవడానికి నువ్వు అవకాశం లేకుండా చేస్తావో అది అడ్డదిడ్డంగా పోతుంది అన్ని విధాలు. కాబట్టి ఇప్పుడు అందరూ నష్టపోయారు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అందరి సహకారం తీసుకొని దీన్ని నాళానంతా కూడా కాపాడాలి. బుడమేరు దానికి చేయాలి. అంతేకాకుండా ఇవాళ మునేరు ప్రాంతంలో కూడా ఇక్కడున్న జరిగిన దాంట్లో కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యం ఖచ్చితంగా కనపడతా ఉంది. మీరు ముందస్తు హెచ్చరికలే చేయలేదు. పాపం వాళ్ళు చెప్తా అన్నారు, నడుములో నీళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చినారు, నడుములో నీళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు ఏమంటున్నారు, మీరు వెకేట్ చేయండి అని చెప్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటి, ముందస్తు ఎన్ని హెచ్చరికలే జారీ చేయలేదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేకపోయిందని మీ ఉద్దేశం? ఖచ్చితంగా గవర్నమెంట్ ముందస్తుగా స్పందించలేకపోయింది. ముందస్తుగా స్పందించి వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేసి టామ్ వేయించి మైక్ అనౌన్స్మెంట్ చేయించి వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి ఈ ప్రదేశాల నుంచి. నువ్వు వాళ్ళ నడుములో నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బట్టలు బియ్యము అన్నీ కూడా పోయిన తర్వాత వాళ్ళ పాపం వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్నవన్నీ కూడా పోయినాక అప్పుడు వచ్చి పోలీసుల ద్వారా మీరు వెకేట్ చేయించారు. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. సో ఇది రామకృష్ణ గారు ఏం చెప్తారంటే, పేదల కోసం రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి ప్రజెంట్ ప్రభుత్వం విఫలమైంది, మేము ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదొకటే అయింది. బీరోలు 2 బీరోలు మొత్తం కలిసిపోయి బీరోలు పడి నా గదిలో డబ్బులు కట్ట మంచం పాడే పక్కన బయట పాడేసాను. వచ్చి చూసారు ఇంటి దగ్గర కానీ ఏ విషయం ఇప్పుడు ఏమి చెప్పలేదు. మొన్న 3 రోజుల దాకా భోజనం పెట్టారు. ఏం లేవు సార్, రూపాయి కూడా వేయలేదు. ఏం తినడానికి కూడా ఏం బాగున్న బియ్యం తడిసిపోయినాయి, ఉప్పు కారం వండుకోవడానికి కూడా ఏమి లేవు. మొత్తం కొట్టకపోయినాయి, నీళ్ళు అలా డోలాడుతున్నారు. ఏమి లేవు, వండుకోవడానికి కూడా లేవు. అక్క వండుకోలేదంటే వాళ్ళకి వాడు బాగొస్తున్నాడు. కొనేపక్క 60 రూపాయలు మొత్తం కొండలో ఉంటుంది కదా, అలా బాగొస్తున్నాడు. రాత్రి వానికి బాగొస్తున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? వచ్చి చూసిపోయారు.